వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. తెలంగాణలో సంచలనం రేపుతున్న భాగో మార్వాడి ఇది భారతదేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇది అసలు భాగో మార్వాడి అనేది కరెక్టేనా? దీని గురించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ ద్వారకానాథ్ గారు. నమస్కారం అండి. ఈ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనమ్మా, ముందుగా నేను మీ S4 ఛానల్ వల్లనే అభినందించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటంటే సమకాలీన దేశ పరిస్థితుల పట్ల మీరు రెస్పాండ్ అయ్యే విధానం, మీరు ఎన్నుకునే టాపిక్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయి. అందుకు కానీ నేను ఫస్ట్ మీ S4 ఛానల్ని అభినందిస్తున్నాను. ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడే ముందు ఒకసారి నేను లేచి నిలబడాలి. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని చెప్పి మనకి క్లియర్గా చెప్తారు. వింధ్య, హిమాచల, యమునా, గంగా, ఉచ్చల, జలధి, తరంగ అని మనం బాల్యం నుంచి కూడా చదువుకుంటున్నాం. అయితే ఈ రోజున మార్వాడీలపై ఒక పథకం ప్రకారం పాకిస్తాన్ ప్రేమికులు చేస్తున్నటువంటి ఈ దాడులు అత్యంత జుగుప్సాకరం, భారతీయ అస్తిత్వాన్ని ప్రశ్నించే ఒక జుగుప్సాకరమైనటువంటి సంఘటనలు. ఎందుచేతనంటే జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ప్రాంతీయ విభేదాలని ఒక అద్భుతమైనటువంటి దేశం భారతదేశం. మహానుభావులు అంబేద్కర్ మహాశయులు విరచించినటువంటి ఈ యొక్క రాజ్యాంగం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఒక అసహ్యకరమైనటువంటి సంఘటన ఇప్పుడు తెలంగాణలో విశృంఖలంగా జరుగుతోంది. అందులో భాగంగా మార్వాడీలను వాళ్ళ వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అక్కడక్కడి నుంచో బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మీరు వ్యాపారాలు చేయటం ఏంటి, మీరు డబ్బులు సంపాదించుకోవటం ఏంటి, మా వాళ్ళు కనీసం మీ దగ్గర పనిచేయటానికి కూడా స్థామత లేని పరిస్థితుల్లో ఉండటం ఏంటి అని చెప్పి ఒక దుగ్ధతోటి ఒక పథకం ప్రకారం మార్వాడీల మీద దాడులు జరుగుతున్నాయి. మార్వాడీల్లో ప్రత్యేకత ఉందండి. వాళ్ళు ఐక్యతగా ఉంటారు, అంకితభావంతో పనిచేస్తారు. దేశం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, అనురక్తి ఉంటాయి. దేశం పట్ల విపరీతమైనటువంటి ప్రేమ ఉంటుంది వాళ్ళకి. ఇంటిల బాధి కష్టపడతారు. పక్కింటికి ఎవరికైనా ప్రాబ్లం వస్తే సహాయం చేస్తాడు. మీరు పక్కింటిలో గొడవ జరుగుతుంటే వీళ్ళు గోడకు చూసే అదవలు వీళ్ళు ఇవాళ వాళ్ళని విమర్శిస్తున్నారు. ఇది అత్యంత అసహ్యకరమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విషయం. సరే అయ్యా, భాగో మార్వాడి అని గొడవ చేస్తున్నటువంటి మీరు రాబోయే అత్యంత ప్రమాదాన్ని ఊహించగలుగుతున్నారా? తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలందరినీ మీరు పంపించేస్తారండి. వాళ్ళు వెళ్ళిపోతారు. వ్యాపారం చేసుకునేవాడికి, కష్టపడేవాడికి దేశంలో మిగిలిన 28 రాష్ట్రాల్లో ఎక్కడొక్కడ వాళ్ళకి భుక్తి దొరుకుతుంది. వాళ్ళు కష్టపడేవాడు ఎక్కడైనా కష్టపడి బతకగలడు. కానీ మీరు చేస్తున్నటువంటి దుందుడుకు చర్య వలన ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పాండిచేరి, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్, బీహార్, జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి నేపాల్ వరకు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళ పరిస్థితి ఏంటి? అరే మీరు ఎక్కడ ఉన్నారంటరా? మార్వాడీలను గింటేశారు కాబట్టి మీరు మీ ఊరు వెళ్ళిపోండి, మీ దేశం వెళ్ళిపోండి, మీ రాష్ట్రం వెళ్ళిపోండి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఇప్పుడు చెప్పండి. తెలంగాణ వాళ్ళకి మీరు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? సరే, ఒక్క ప్రశ్న. ఈ గొడవని వెనకాలండి రెచ్చగొట్టుకుంటున్నటువంటి కంచె ఐలయ్య, స్వయం ప్రకటిత మేధావయ్య, నేను పెద్ద ప్రొఫెసర్ అని చెప్తాడు, బ్రెయిన్లెస్ ఈడియట్. కొద్దిగా కామన్ సెన్స్తో ఆలోచించు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను సుసంపన్నం చేస్తున్నటువంటి గోదావరి నది ఎక్కడ పుట్టింది? ప్రొఫెసర్ గారు, అయ్యా కంచె ఐలయ్య గారు చెప్పండి. మహారాష్ట్ర నాసిక్లో. అక్కడి నుంచి ఆ తల్లి స్వచ్ఛమైన తన జలాలను, తన వలన పెరిగినటువంటి వృక్ష సంపద యొక్క ఆరోగ్యకరమైనటువంటి వాయువులను ఈ 2 రాష్ట్ర ప్రజలకు అందజేస్తూ వాటి భుక్తి కల్పిస్తూ ఎంతోమంది రైతులకు, వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అందరికీ కూడా ఆహారాన్ని పెడుతున్నటువంటి అమ్మ గోదావరి మాత మహారాష్ట్ర నుంచి వస్తుంది కదండి. మీరు చేస్తున్న ఈ భట్కో పనుల వలన ఆంధ్రలోకి గోదావరి జలాలు, తెలంగాణలోకి గోదావరి జలాలు రాకుండా వాళ్ళు పోరాటం చేస్తే మీరేం చేస్తారు? ఏ వరల్డ్ బ్యాంక్ నుంచో లేదా ఇంటర్నేషనల్ బ్యాంకుల నుంచో అప్పు చేసి ఎక్కడ పడితే అక్కడ డ్యాములు కట్టేసి ఆ నీరుని మహారాష్ట్ర, విదర్భ, గుజరాత్ రాష్ట్రాలకు తరలించేసుకుని వాళ్ళ వ్యాపారాభివృద్ధి చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి కోట్లాది ఎకరాల భూమి ఈ రైతులందరూ ఏమైపోతారు? ఈ రైతు కూలీలందరూ ఏమైపోతారు? వీటికి సబ్స్టాన్సెస్గా ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం ఏమైపోతుంది? ఆలోచించారా? మేధావి ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు
సమాధానం చెప్పాలి మీరు. అంటే మీరు ఒక్కళ్ళే తెలివిన వాళ్ళ? మిగిలిన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ అమాయకుల? తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, భోజ్పురి, ఛత్తీస్గఢ్, మైథిలి, ఇన్ని భాషలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఒక అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరంలో ఎంతో ఆనందంగా, సంతోషంగా ప్రజలతో మమేకమై జీవిస్తుంటే, పాకిస్తాన్లో వర్షం పడుతుంటే ఇక్కడ గొడుగులేసి తిరుగుతారా మీరు? పాకిస్తాన్లో వాడేవాడో పలావ్ తింటే మీకు తేనుపులు వస్తున్నాయిరా? కంచె ఐలయ్యా, కరెక్టేనా? నువ్వు మేధావి అంటున్నావు, ఓకే. నీ యొక్క సరస్వతికి, చదువుల సరస్వతికి, నీలో ఉన్నటువంటి ఒక మేధావికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కానీ ఒక విషయం మర్చిపోతున్నావు అబ్బాయి. బాగో మార్వాడి అనే నువ్వు అత్యంత సున్నితమైనటువంటి విషయాన్ని రెచ్చగొట్టి సాంఘిక అశాంతికి కారణమవుతుంటుంది. నువ్వు బాగో రోహింగ్యా అని ఎందుకు అడగలేకపోతున్నావు? చంపేస్తారని భయమా? మాకు భయం లేదు, మేము నిన్ను అడుగుతున్నాం, చెప్పు సమాధానం. మేము ప్రాణాలకు తెగించి ఇలాంటి ఐటమ్స్ చేస్తున్నాం, అర్థమైందా? తెలుసు మా ప్రాణాలకు థ్రెట్ ఉందని, మా మీద దాడులు జరుగుతాయని కూడా మాకు తెలుసు. అన్నిటికీ సిద్ధపడి సమాజం కోసం మన పూర్వీకులు, మన పెద్దలు, మన అన్నదమ్ములు, మన అక్షయులు, మన బంధువులు, మన మిత్రులు చూపించిన మార్గంలో మేము ధైర్యంగా నడుస్తున్నాము. పాగో రోహింగ్యాన్ని ఎందుకని లేకపోతున్నావు? తెలంగాణలో లక్షలాది మంది రోహింగ్యాలు ఉన్నారు. నిద్రపోతున్నావా, నిద్ర నటిస్తున్నావా? చెప్పు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రోహింగ్యాలు లేరా? ఎక్కడ లేరు? మియాపూర్లో లేరా? కామటీపురాలో లేరా? మేడ్చల్లో లేరా? ఎక్కడ లేరు? మూసీ నది ఒడ్డంతా ఆళ్లే. నిద్రపోతున్నావా? చెప్పు. మీ గురువు ఉన్నాడు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అతనికి కూడా చెప్పు. ఒకే ఒక విషయం చెప్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క స్వార్థం కోసం, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం, మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని నిలబెట్టుకోవడం కోసం లేదా పెంచుకోవడం కోసం అమ్మ భరతమాత శరీరం మీద గాయాలు చేస్తే ఈ దేశపు సమాజం పౌరుడు అంగీకరించడు. గుర్తుపెట్టుకోండి. ఏమయ్యా, మీ తెలంగాణ ముద్దుబిడ్డ బంగారు లక్ష్మణ్ గారు వారి సతీమణి సుశీల గారులను ఇదే మార్వాడీలు రాజస్థాన్ నుంచి జలోర్లో ఎంపీగా నెగ్గించారు. ఆడవాడో తెలంగాణ వాడని వాళ్ళు అనుకోలా, వీడు భారతీయుడే అనుకున్నారు. రాజస్థాన్లోని జలోర్ నుంచి కార్మిక నాయకుడు బంగారు లక్ష్మణ్ గారు, దళితుడు, ఆ మహానుభావుడు, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు చేసినటువంటి మహానుభావుడు ఆయన భార్య సుశీల గారు, వాళ్ళిద్దరూ కూడా మార్వాడి ప్రాంతమైనటువంటి జైలర్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి ఈ దేశంలో అత్యున్నటువంటి కీలకమైనటువంటి పదవులను పొందగలిగారు. అయ్యా, స్వయం ప్రకృతి మేధావి కంచి ఐలయ్య గారు, మీకు, మీ టీంకి, మీ వెనకాల ఉన్న చెంచాలకి అందరికీ చెప్తున్నాను, భాగో మార్వాడి, ఫేక్కులుదన మార్వాడి, కీసులన మార్వాడి ఇంకో తప్పు. అలాంటి స్లోగన్స్ ఇవ్వకండి. మనమందరము భారతీయులము. మనకి ప్రతి పాఠ్యపుస్తకంలోనూ, నువ్వు ప్రొఫెసరు కదా, ప్రతిజ్ఞ రాసి ఉంటుంది, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని. చదవడం కాదు వేదవా, ఆలోచించు. సమాజానికి తెలియజేయడం అనేది మన బాధ్యత. నువ్వు ప్రొఫెసర్వి, ఇవాళ ఉంటాం, రేపు ఉండవు, నువ్వు ఉండవు, నేను ఉండను. కానీ చరిత్రలో మన గురించి అసహ్యంగా చెప్పుకోకూడదు. గుర్తుపెట్టుకో. భారత్ మాతా కీ జై.